Good morning, my dear JEE and NEET aspirants. Welcome to Aryan Achievers Academy, Narsaraopeta. Today, I am going to explain how to calculate the total number of bond angles in a given molecule. For example, what is the hybridization geometry and total number of bond angles in CH4 molecule? క్లాస్లో అంటే లాస్ట్ వీడియోస్లో మనము ఒక మాలిక్యూల్కి హైబ్రిడైజేషన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో షార్ట్ కట్ మెథడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియోస్ని కనుక మీరు ఒకసారి చూసినట్లయితే అది ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సపోజ్ కార్బన్కి టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 4 ఉంటాయి. 1 2 3 4. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో కాబట్టి అది ఒక్కొక్క హైడ్రోజను సెంట్రల్ ఆటమ్ అయినటువంటి కార్బన్ కి సింగిల్ బాండ్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి హెచ్ 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 అంటే 4 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. సో 4 సిగ్మా బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇది sp3 హైబ్రిడైజేషన్. ఏ మాలిక్యూల్ అయినా సరే sp3 హైబ్రిడైజేషన్ లో ఉన్నది అని అంటే దాని యొక్క జామెట్రీ ఏముంటుంది? టెట్రాహైడ్రల్ జామెట్రీ. సో ఇప్పుడు ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్ యాంగిల్స్ ని మనము ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సపోజ్ ఇప్పుడు టెట్రాహైడ్రల్ జామెట్రీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని అంటే, సో కార్బన్ సెంట్రల్ ఆటమ్ ఇది ఓకే, హైడ్రోజన్ సో ఇది టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్. సో ఇప్పుడు దీని యొక్క బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 109 degrees 28 minutes ఉంటుంది. బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes ఉంటుంది. సో దీన్ని 2D జామెట్రీ అంటాం. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్ని బాండ్ యాంగిల్స్ ఉన్నట్లు అనిపిస్తుంది మనకి? 1 ఫస్ట్ బాండ్ యాంగిల్, 2 3 4 బాండ్ యాంగిల్స్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చారు చూడండి. ఆప్షన్ sp3 హైబ్రిడైజేషన్, తర్వాత టెట్రాహైడ్రల్ జామెట్రీ, బాండ్ యాంగిల్స్ 4. ఓకే, సో అంటే మనము 2D జామెట్రీని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏమనిపిస్తుంది అంటే 4 బాండ్ యాంగిల్స్ ఉన్నాయేమో అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా దీనిలో ఉన్నటువంటి బాండ్ యాంగిల్స్ ఏంటంటే 6. సో మరి అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఒక ఫార్ములా ద్వారా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఏంటి అంటే ఫార్ములా, టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్ యాంగిల్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా x into x minus 1 by 2 అన్నమాట. వేర్ x is equal to number of surrounding atoms on the central atom. x అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ సరౌండింగ్ ఆటమ్స్. ఇప్పుడు సరౌండింగ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? కార్బన్ చుట్టూ 4 ఉన్నాయి కాబట్టి x వాల్యూ ఎంత? 4. సో x ప్లేస్ లో 4 సబ్స్టిట్యూట్ చేయండి. 4 into 3 by 2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4 into 3 అంటే 12 by 2 అంటే 6. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్ యాంగిల్స్ ఎన్ని ఉన్నాయి దీనిలో? 6. సో ఆ విధంగా మనము ఒక ఫార్ములా ద్వారా ఏ మాలిక్యూల్ అయినా సరే దాని యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్ యాంగిల్స్ ని అబ్జర్వ్ చేయవచ్చు. ఓకే.